హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు బెండకాయ పల్లీల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని అటు ఇటు కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది బెండకాయ బంకగా ఉంటుందని తినరు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి తినండి. ఇలా బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేయడం ద్వారా బెండకాయల్లో ఉన్న బంక మొత్తం పోయి బెండకాయలకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. మొత్తం బెండకాయ ముక్కలన్నిటిని ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ముందే వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. పల్లీలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే పల్లీలను మనం ముందే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరాకు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలని అనుకుంటే బెండకాయలు ఫ్రై చేసుకున్నప్పుడే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకోండి. మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసుకొని అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. పల్లీలు బెండకాయ ముక్కలు మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత చివరిలో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరాకు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా బెండకాయ పల్లీల వేపుడు రెడీ. కర్రీ పొడిగా అక్కడక్కడ పల్లీలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ డెలిషియస్ కర్రీ బెండకాయ పల్లీల వేపుడు. వేడి అన్నంతో తింటే అక్కడక్కడ పల్లీలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది.